Hi guys, welcome to my channel Jobs with Hansika. So ఇవాళ వీడియోలో మనం జెన్పాక్ట్ వాక్ ఇన్ డ్రైవ్ అండ్ అమెజాన్లో రిక్రూటింగ్ సర్వీసెస్లో హైరింగ్ అయితే జరుగుతుంది. సో దాని మీద అయితే మనం డిస్కస్ అయితే చేసేస్తాం. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అది కాంట్రాక్ట్ పర్మనెంట్ శాలరీ ఎంత ఏంటి అన్నది అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేనైతే మీకు షేర్ చేస్తాను. అండ్ బిఫోర్ దట్ నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నా వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను నిన్న అయితే కమెంట్ సెషన్స్లో కానీ ఆడలు ఇన్స్టాగ్రామ్ ద్వారా నుంచి ఎలాంటి కమెంట్స్కి రెస్పాండ్ అయితే అవ్వలేదు. లైక్ ఎలా అంటే ఐ వాజ్ ఆక్యుపైడ్ విత్ సంథింగ్ అండ్ మేబీ 2 to 3 days ఐ విల్ బీ బిజీ. సో నేనైతే కమెంట్ సెషన్స్ దేనికి రెస్పాండ్ అవ్వలేను. బట్ డోంట్ వరీ, లైక్ మీరు కమెంట్స్లో పెట్టినా కూడా ఎవరెవరు చూసి వాళ్ళు దాని గురించి అయితే మీరు డిస్కస్ అయితే చేసుకోవచ్చు. బట్ కానీ వన్స్ ఐఎమ్ ఫ్రీ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ పీపుల్. అండ్ ఇవాళ టాపిక్ ఏంటంటే జెన్పాక్ట్ వాక్ ఇన్ డ్రైవ్. ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ అవ్వగలరు అన్న వాళ్ళు అయితే ఈ డ్రైవ్కి అయితే అటెండ్ అయిపోండి. అండ్ దీనికి ఖచ్చితంగా హిందీ అయితే వచ్చి ఉండాలి. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మేనేజబుల్ అయితే ఉంటుంది హిందీ అనేది. సో ఈ మీకు ఎలా అంటే హిందీ కంఫర్టబుల్ అన్న వాళ్ళైతే ఈ డ్రైవ్కి అటెండ్ అయిపోండి జెన్పాక్ట్. ఇలా ఎలా అంటే ఇది ఎంఎన్సీ కాబట్టి నేను సజెస్ట్ చేస్తాను. లైక్ వాక్ ఇన్ డ్రైవ్స్ అయినా ఏదైనా కూడా మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అక్కడ. ఇన్కేస్ మీరు సెలెక్ట్ అవ్వకపోయినా కూడా లైక్ మనం ఎట్లా ఏంటన్న కొంచెం ఇన్ఫర్మేషన్ ఆర్ లైక్ ఏదో ఒకటి నేర్చుకుంటాం అలా అలా ఏదైనా అటెండ్ అయ్యామంటే. సో ఇది హైదరాబాద్ లొకేషన్లో అయితే జరుగుతుంది. దీనికి ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబుల్. అండ్ 16th ఏప్రిల్ అయితే ఈ డ్రైవ్ అనేది జరుగుతుంది. 11 AM నుంచి 12 PM దాకా. సో మన సబ్స్క్రైబర్స్లో కొందరు నన్ను అడుగుతున్నారు వాక్ ఇన్ డ్రైవ్ అయినా పర్లేదు అని. సో అందుకే నేనైతే ఇది షేర్ చేస్తున్నాను. ఎవరైతే డ్రైవ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఈ డ్రైవ్కి అయితే అటెండ్ అయిపోండి. ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి ఈ రోల్కి. అండ్ మీరు డ్రైవ్కి అటెండ్ అయ్యే ముందర పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, 3 copies of your Aadhaar, updated resume, Aadhaar card, 2 copies of Aadhaar, and payslip if in case you are experienced candidate. సో ఇది గ్రాడ్యుయేట్ వాళ్ళే అండ్ ఇట్స్ ఫుల్ టైమ్ పర్మనెంట్, ఇట్స్ నాట్ ఏ కాంట్రాక్ట్. అమెజాన్లో మాత్రమే ఎక్కువ కాంట్రాక్ట్స్ ఉంటాయి అండ్ వేరే కంపెనీస్లో అన్ని పర్మనెంట్గానే హైర్ చేసుకుంటారు. సో డోంట్ మిస్ దీస్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ వెన్ యూ ఆర్ లైక్ గోయింగ్ టు హైర్ యాజ్ అ పర్మనెంట్ ఎంప్లాయ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెజాన్లో మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్. దీనికి ఇది కాంట్రాక్ట్ బేస్డ్ 12 months కాంట్రాక్ట్ అనుకుంటాను. సో ఇందులో మీ వర్క్ ఎలా ఉంటుంది ఏంటంటే అసోసియేట్స్ అయితే మనల్ని లైక్ అమెజాన్ అసోసియేట్స్ ఉంటారు కదా, అమెజాన్లో ఏవైనా ఇష్యూస్ ఉన్నప్పుడు అసోసియేట్కి శాలరీ ఇష్యూ ఉన్నా కూడా ఆర్ ఎల్స్ ఏదైనా లీవ్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనం లీవ్ అప్లై చేసినా కూడా అది అవ్వలేదు, నాకు ఎల్ఓపి పడిపోయి ఉంటుంది. సో అలాంటప్పుడు మనం మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మనం డైరెక్ట్గా సో వాళ్ళని మనం కాంటాక్ట్ అవుతాం అనమాట. కాంటాక్ట్ అయితే వాళ్ళు మన డీటెయిల్స్ అన్ని తీసుకొని అక్కడ ఇష్యూ ఏముందో వచ్చేసి దాన్ని ఇష్యూ క్లియర్ చేస్తారు. అదే మీ వర్క్ అనమాట. మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ అంటే హెచ్ఆర్ లైక్ అసోసియేట్స్కి మీరు హెచ్ఆర్గా ఉంటారు. వాళ్ళకి పే స్లిప్ ఇష్యూస్ ఆర్ ఏవైనా లీవ్ ఇష్యూస్ ఏమున్నా కూడా మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ ఇది కాలింగే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. నాకు కూడా ఒకసారి ఇష్యూ అయితే వచ్చినప్పుడు, లీవ్స్ ఇష్యూ వచ్చినప్పుడు నేను ట్రై చేశాను కాంటాక్ట్ అవ్వడానికి. సో దిస్ ఓన్లీ కాల్ ఆప్షన్ ఐ గెస్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వెదర్ దిస్ చాట్ ఆప్షన్ అవైలబుల్ ఆర్ నాట్. బట్ నేనైతే వయా కాల్గానే కాంటాక్ట్ అయ్యాను. సో కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది అని చెప్పి మా హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇష్యూ అనేది రిజాల్వ్ చేశారు. సో ఇలా మీ వర్క్ ఉంటుంది. మీరు ఇండియాకి వర్క్ చేస్తారా ఆర్ ఎల్స్ డిఫరెంట్ కంట్రీస్కి వర్క్ చేస్తారా అన్నది హెచ్ఆర్ మాత్రమే మీకు మెన్షన్ చేస్తారు. బట్ అన్ని కంట్రీస్కి మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ టీమ్ అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ బేస్డే ఉంటాయి మోస్ట్లీ. సో 12 months కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. దీనికి ఫ్రెషర్స్ ఎలిజిబుల్ ఉంటుంది అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే 100% ఉంటుంది, నైట్ షిఫ్ట్స్ అలా. ఇక్కడ ప్రిఫర్ క్యాండిడేట్స్ అని అయితే ఇచ్చారు కానీ 5+ అని. బట్ ఇక్కడ క్లియర్గా చూడండి బేసిక్ క్వాలిఫికేషన్స్లో 0 to అని ఇచ్చారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబులే. సో డోంట్ వరీ అబౌట్ దట్. కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఆర్ హైరింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా అడ్వాంటేజ్ అనేది మీకు యాడ్ అవుతుంది ఇన్ కేస్ అవి ఉంటే.
అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఎవ్రీ 3 to 4 months కి రొటేట్ అవుతుంది. 5 days వర్కింగ్, 2 consecutive వీక్ ఆఫ్స్. దిస్ నో ఫిక్స్డ్ వీక్ ఆఫ్ సాటర్డేస్, అంటే ఖచ్చితంగా కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్సే ఉంటాయి. లైక్ ట్యూస్డే, వెన్స్డే మిగతా 5 days వర్క్ చేయాలి అలా ఉంటుంది. ఎందుకంటే అమెజాన్లో 24/7 వర్క్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళకు కూడా సపోర్ట్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఈ టీం కూడా ఖచ్చితంగా రొటేషనల్ షిఫ్ట్స్లోనే ఉంటుంది మోస్ట్లీ. సో ఇది మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్. ఇట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో అందుకే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ అసోసియేట్ రిక్రూటింగ్ సర్వీస్ 6 months డైరెక్ట్ కాంటాక్ట్. లైక్ కాంట్రాక్ట్ ఎలా అంటే ఖచ్చితంగా 6 monthsకి, ఆ తర్వాత ఎక్స్టెన్షన్ అనేది వాళ్ళ హ్యాండ్స్లోనే ఉంటుంది కంప్లీట్గా. మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి హైరింగ్ డిపార్ట్మెంట్లో. అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు అడ్వాంటేజ్ అవుతుంది ఖచ్చితంగా. ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్స్ అయితే చూడండి. హ్యూమన్ రిసోర్సెస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి 6 months, లైక్ హెచ్ఆర్గా. అండ్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద కూడా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి. బేసిక్ క్వాలిఫికేషన్స్ మీద ఇదే బెటర్, అంటే మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ 1 year అని అయితే మెన్షన్ చేశారు కదా పైన. సో అవి రెండు కలిపి లైక్ ఇది 6 months, అది 6 months అలా ఉంటే ఓకే, మేనేజబుల్. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాన్ఫిడెన్షియల్ ఎన్విరాన్మెంట్ ఇట్స్ కామన్. అండ్ మినిమం గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఈ రోల్కి. ఇన్కేస్ మీకు 1+ years కంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే మీకు అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. వాళ్ళు ఎక్కువ మిమ్మల్ని ప్రిఫర్ చేస్తారు. లైక్ ఎందుకంటే మీకు ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి బేసిక్ ఏదైనా నేర్పించినా కూడా మీరు మేనేజ్ చేయగలరు అన్నట్టు. సో అందుకే వాళ్ళు అలా ప్రిఫర్ చేస్తారు. ఇదైతే హైరింగ్ జరుగుతుంది. కాంట్రాక్ట్ బేస్డ్ ఇది ఖచ్చితంగా. సో నాకు తెలిసినంత వరకు ఈ హైరింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాంట్రాక్ట్ సీనియర్ అసోసియేట్ రిక్రూటింగ్ సర్వీస్కి అయితే శాలరీ విల్ బి అరౌండ్ 5 lakhs, ఖచ్చితంగా 4.5 or 4.6 దగ్గర అయితే ఉంటుంది. అండ్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇట్ మే రీచ్ అప్ టు 5. సో ఇది ప్రజెంట్ అమెజాన్లో జరుగుతున్న హైరింగ్స్ అనమాట. దట్ లైక్ హైరింగ్ డిపార్ట్మెంట్లో కొందరు నన్ను డైరెక్ట్గా అడుగుతున్నారు, హైరింగ్ దాంట్లో ఏమన్నా ఉంటుందా హెచ్ఆర్ సైడ్ అలా అని. సో అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎవరైతే ఇలాంటి పొజిషన్స్ ఎప్పుడు ట్రై చేయలేదు, అప్లై చేయలేదు అనుకున్న వాళ్ళు అయితే ఉంటారు కదా, యూ క్యాన్ ట్రై దీస్ ఆపర్చునిటీస్. మేబీ మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ జెన్పాక్లో అయితే వాక్-ఇన్ డ్రైవ్ ఉంది. ఈ విషయాన్ని అయితే మీరు మర్చిపోకండి ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో. అండ్ ఈ డ్రైవ్ అనేది 16th జరుగుతుంది. లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు ఇచ్చేస్తాను. సో డ్రైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే ఇట్ విల్ బి మోర్ కంఫర్టబుల్. లైక్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉన్న వాళ్ళకి కూడా, ఈజీగా ఉన్న వాళ్ళకి కంఫర్టబుల్గానే ఉంటుంది కదా ఆఫీస్కి వెళ్ళి రావడానికి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే నేను ఇలా చెప్తున్నా. ఎందుకంటే మొన్న నన్ను కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు హైదరాబాద్, బట్ కానీ అప్పుడు నేను వాక్-ఇన్ డ్రైవ్ బెంగళూరు ఉన్నది అయితే సజెస్ట్ చేశాను. సో వాళ్ళు క్లియర్గా చెప్పారు, అక్క నాకు హైదరాబాద్లో ఉన్నవి చూసి చెప్పవని. సో అందుకే ఇవైతే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నా. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వెన్ ఐఎమ్ ఫ్రీ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ క్వైట్ బిజీ. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.